నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆస్తి ఉండటం లేకపోతే పూర్వీకుల నుంచి ఆస్తి రావటం అనేది నిజంగా సుకృతం ఖచ్చితంగా. అయితే దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం కత్తి మీద సామే కదా. ఎటువంటి వాడు మన ఫ్యామిలీలోకి వస్తాడో వాడు, అంటే అల్లుడు రూపంలో రావచ్చు, కొడుకు రూపంలో రావచ్చు, దాన్ని నిలబెట్టచ్చు. ఆర్తి కర్పూరంలాగా మొత్తం స్వాహా చేసేయచ్చు కదా. ఆస్తిని నిలబెట్టుకోవటం అని అంటే నిజంగా చాలా పెద్ద విషయం. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవటం ఎట్లా అక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. మీరు కరెక్ట్గా చెప్పగలరు. అదే కదా. నా జీవితంలో నేను చూస్తే చిన్నప్పటి నుంచి కూడా, అంటే కొంతమందికి ఎవరికైనా కోపం రావచ్చు, ఏమైనా రివీల్ చేసేసామో, వాళ్ళ గురించి చెప్పేసామనో అట్లా ఉండొచ్చు. కానీ నేను ఖచ్చితంగా, అంటే ఏదైనా క్వశ్చన్ చెప్పినప్పుడు ఇది నా విషయం, నా ఇంటి విషయం, ఇది బయటపడకూడదు అని నేను అనుకోను. దానివల్ల ఎవరన్నా కొంచెం అంటే ఇన్స్పైర్ అయ్యి నిలబెట్టుకోవడానికి ఇది ఒక రీజన్. నేను ఏదైనా చేద్దామని అనుకుంటే నాకు ఏం చేయాలో తోచక నేను అప్పుడే మొబైల్ తీసుకున్నాను. మీ వీడియో కనపడిందండి సజెషన్లో, అనుకోకుండా నేను చూసానని చెప్పేవాళ్ళు కూడా చాలామంది. వాళ్ళ కోసం చెప్తాను. నా చిన్నప్పుడు 6-7 సంవత్సరాల క్రితం, అంటే మా ఇంట్లో జరిగిన విషయాలే కానీ వాళ్ళ పేర్లు అవి ఏం రిలీవ్ చేయకుండా నేను చెప్తాను చూడండి. ఒక ఇంట్లో ఒక తండ్రి కొన్ని బాధ్యతలు వదిలేసి తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ తండ్రికి మిగిలిన ఒకే ఒక్క ఇల్లు ఉంది, ఓకేనా. దానికి నమ్ముకుని ఆ ఇంట్లో ఒక పెళ్లి కాని పిల్లి ఉంది, సెటిల్ అవ్వని పెద్ద కొడుకున్నాడు, చదువుకుంటున్న కొడుకున్నాడు, ఓకేనా. మాకు సహాయం చెయ్యి అని చెప్పి ఆ ఇంటి కూతురు పెళ్ళైపోయిన అమ్మాయికి ఆ ఇంటి కూతురు వచ్చి కడుపుతుంది. వచ్చి మీరు ఏదన్నా చేయండి, ఆస్తి అమ్మేసైనా సరే, ఆ ఇల్లు అమ్మేసైనా సరే నాకు ఇవ్వండి, నేను కష్టాల్లో ఉన్నాను, మీకు 3 నెలల్లో మళ్ళీ ఇచ్చేస్తాను, అసలు ఎందుకు మీకు డబల్ ఇస్తాను, మీరు ఇంకో 2 ఇళ్ళు కొనుక్కోవచ్చు అప్పుడు అన్న లెవెల్లో మాట్లాడినప్పుడు ఆ ఇంట్లో ఆ తల్లి ఎట్లా బిహేవ్ చేయాలి? సెటిల్ అవ్వని పెద్ద కొడుకున్నాడు, పెళ్ళవని కూతురుంది, చదువుకుంటున్న కొడుకున్నాడు. ఇది తప్పించి నీకు ఏ సహాయమైనా చేస్తాను అని చెప్పి పంపించేయాలి. ఇక్కడ కడుపుతున్న కూతురా, లేకపోతే చుట్టాల్లోనే ఇచ్చిన అల్లుడా, ఇవన్నీ ఆలోచించద్దు. ఇక్కడ నీ ప్రాణంతో పాటు ఇంకా 3 ఉన్నారు కదా, వాళ్ళని ఎలా నువ్వు అన్యాయం చేస్తావు? వీళ్ళకేదో అన్యాయం జరిగిపోతుంది, వీళ్ళ పరువు పోతుంది అని చెప్పి వీళ్ళకి నువ్వు అన్యాయం చేసిన దాన్ని అయ్యావు. ఈ రోజుకి ఆ 3 సెటిల్మెంట్ లేకుండా తిరుగుతున్నారు. అర్థమైందా నీకు? ఇంటి పెద్ద కొడుకుగా వీళ్ళు ఏం చేయాలి? మేజర్స్ వాళ్ళు. ఇంటి పెద్ద కొడుకుగా నేను సంతకం నేను పెట్టను అని చెప్పి చెప్పాలి ఖచ్చితంగా. స్వార్జితమైన ఆస్తి అయినా సరే నాకు ఒక్కదానికి ఎవరికైనా ఇచ్చేయచ్చు తెలుసా, సంపాదించుకున్న వాళ్ళలో. అంటే లీగల్గా నువ్వు మాట్లాడితే సరే అయితే మరి తీసుకో, నేను ఏం చేయాలో నేను అది చేసుకుంటాను. అట్లీస్ట్ నా సమ్మతి లేకుండా నువ్వు అమ్మేసుకున్నావు అనేది అయితే నీకు మైండ్లో ఉండిపోతుంది కదా అనేది నిలబడగలగాలి. ముందు తల్లి చేసిన తప్పది ఫస్ట్. అడ్డొచ్చిన వాళ్ళని అప్పడాల కర్రతో కొట్టిన వైనాలు కూడా ఉన్నాయి, నీకెందుకు అని చెప్పి. నేను చిన్నప్పుడు చూశాను కాబట్టి చెప్తున్నా. ఎందుకు అని అంటే మీరు ఎలా నిలబెట్టుకోకపోతే ఎట్లా అండి అని అంటే, నేను నా ఇంట్లో జరిగిన విషయం కప్పేసేసుకొని నేను ఏదైనా చెప్పేస్తే నా అంతరాత్మ ఊరుకోదు. ఇన్నర్ వాయిస్ విల్ ఆస్క్, అంటే నీకు అవతల వాళ్ళ విషయాలు అయితే కావాలి కానీ నీ విషయం నువ్వు చెప్పవా అనే మాట నేను భరించలేను. నా ఇన్నర్ వాయిస్ చెప్తుండే, అందుకని చెప్తున్నా. ఇది ఎవరి పరువు తీయాలని మాత్రం కాదు. అలా పేర్లు నేను చెప్పలేదు కాబట్టి పరువు ఎవరి గురించో తెలియదు, అంతే కదా. నీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. అలా అది నేను ఫస్ట్ ఫేజ్లో చూసాను. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కొంచెం న్యాయం, ధర్మం ఇవి మాట్లాడడం అనేది అలవాటు నాకు. అలా ఎలా ఇచ్చేశారు తప్పు కదా, అలా ఎలా ఇచ్చేశారు తప్పు కదా అని నన్ను నేను ప్రశ్నించుకోవడము, ఇంట్లో కూడా ప్రశ్నించడం అనేది చాలాసార్లు జరిగింది అన్నమాట. తర్వాత అది ఆస్తి తీసుకున్న వాళ్ళు బాగుపడలేదు, ఇచ్చిన వాళ్ళు బాగుపడలేదు. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి అన్యాక్రాంతంగా ఇస్తే
బాగుపడరు అనేది గుర్తుపెట్టుకోవాలి. బాగుపడినట్టు చరిత్రలో లేదు. వెరీ గుడ్. ఉండదు కూడా. అలాగే ఒకళ్ళు అడిగారు కదా అని చెప్పి నువ్వు అపాత్రదానం చేస్తే అది కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. అవునా? అపాత్రదానం చేయకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఎవరికైనా ఒక మాట చెప్తా లాస్ట్లో, ఎందుకు జాగ్రత్త పడాలి అనేది నేను చెప్తాను. నా మనసుకి నా అనలైజేషన్లో నాకు తెలిసిన విషయం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు మా అమ్మగారు వాళ్ళ గురించి చాలామందికి తెలుసు. మా నాన్నగారు సంపాదించారు. మా అమ్మ అసలు ఇది ఎందుకు చేస్తున్నాను అనే ఇది లేకుండా, ఆలోచన లేకుండా, ఎంతసేపు మంచితనము లేదు అని అంటే తప్పదు పెట్టాలి, ఏం చేస్తాను మరి, నేను అంటించుకున్నాను నాకు తప్పదు అనే ఒక ఫేజ్. ఫస్ట్ ఏమో పెట్టేయడం, తర్వాత అంటించుకున్నాను కదా అని చెప్పి పెట్టేయడం, తర్వాత ఇంత చేశానని చెప్పి నాకు తెలియకూడదని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెట్టేయడం. ఇదంతా చేస్తూ చేస్తూ మా అమ్మ చనిపోయే నాటికి నాకు పెళ్ళయ్యి మా చెల్లెలు ఉండి అప్పిచ్చి వెళ్ళింది మా అమ్మ. ఎన్ని లక్షలు చెప్తే మళ్ళీ మీ అమ్మకు ఇంత పెట్టావా అని అడుగుతారు నా ఇంట్లో వాళ్ళు. కానీ ఒక పెద్ద అమౌంటే. దాన్ని అంటే అమ్మకి తెలియకుండా నేను అమ్మ డబ్బు కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ, నేను షేర్స్లో నాకు నాలెడ్జ్ ఉంది మా నాన్నగారు, అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళ డబ్బుతోనే వాళ్ళ అప్పు నేను తీర్చాను. కానీ నా టైం అయితే ఇన్వెస్ట్ చేశాను ఖచ్చితంగా. చిన్న పిల్ల మైత్రి, మాకు అందుకే గ్యాప్ ఇద్దరికి, అంత గ్యాప్. అమ్మ పోయేటప్పటికి చిన్నది పుట్టింది, కానీ మైత్రి పుట్టిన తర్వాత మైత్రిని కొంచెం అమ్మ దగ్గర ఎక్కువగా ఉంచిన మాట వాస్తవము. నేను ఎక్కువగా మనీని అంటే రొటేట్ చేసుకోవడం, చాలా కాన్సన్ట్రేషన్గా ఉండాలి కదా పద్మిని స్పెక్యులేషన్స్ చేసేటప్పుడు. అందుకని చెప్పి వాళ్ళ డబ్బుతోనే వాళ్ళ అప్పులు తీర్చడం జరిగింది. అలా నా టైం మాత్రం నేను ఇన్వెస్ట్ చేశాను. అలా అయిన తర్వాత ఇప్పుడు అమ్మ పేరు మీద నీకు చెప్పాను కదా, అమ్మ పేరు మీద ఏది లేకుండా పోయింది అని చెప్పాను కదా. మా నాన్నగారు అంత దూరం ఉండి అంత చేసినప్పుడు మా అమ్మ ఏమి దాచలేకపోయింది. కానీ కొంచెం అమౌంట్, చాలా కొద్దిగా అమౌంట్ నా చేతుల్లోకి, మా నాన్నగారి పేరు మీద ఉన్నవి నా చేతిలోకి పడ్డాయి. అవి నేను ఎట్లా రక్షించుకున్నాను, ఇప్పుడు నా పిల్లలకి ఎట్లా ఇవ్వగలుగుతున్నాను అనే దాని మీద నీకు చెప్తున్నాను అనమాట. ఆస్తిని ఎట్లా కాపాడుకోవాలి అని చెప్పి. నీకు ఎంత కష్టం ఉన్నా, ఎంత నష్టం ఉన్నా, నీ పిల్లలకి నువ్వేమి ఇస్తున్నావు, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది నీకు ఖర్చు పెట్టే హక్కు ఉందా లేదా అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నాకు కూడా చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన తర్వాత మా నాన్నగారి పేరు మీద ఉన్న డబ్బు మాత్రం నేను ఎక్కడ ఒక్క రూపాయి కూడా నేను యూజ్ చేసుకోలేదు పద్మిని. ఓకే, అందుకని ఇప్పుడు ఆ బిగ్ అమౌంట్ నా పిల్లలకి నేను ఇవ్వగలుగుతున్నా. అది నువ్వు అది ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, నీకు హక్కు ఉందా లేదా, లేదు, నా పిల్లలకి తినే హక్కు ఉంది. రేపు తాతయ్య ఇది ఇచ్చారమ్మా, తాతయ్య ఎలాగూ లేరు, ఇది ఇచ్చారు అని చెప్పి ఇచ్చే హక్కు ఉంది అనేది నేను అనుకున్నాను. నేను అది ఇవ్వగలుగుతున్నాను. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఆస్తి నిలబెట్టుకునే క్రమంలో ఆస్తిని అమ్మే హక్కు ఉందా లేదా, నాకు అసలు నేను ఎవరిని అన్యాయం చేస్తున్నాను అనేది చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. రైట్. ఇంకొకటి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం పెళ్ళైన తర్వాత గురించి నేను చెప్పాలి. మా మామగారికి చాలా హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే కనుక ఆయన ఎంతో కష్టపడ్డారు, దూరంగా ఉన్నారు. మా మ్యారేజెస్ అయిన తర్వాత, నా మ్యారేజ్ అయిన 6-7 ఇయర్స్కి కూడా ఏ ఆస్తి అమ్మలేదు ఆయన. ఏమైనా పొలాలు అవి అమ్మడము అని అంటే అప్పట్లో చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు పద్మిని. పొలాలు కౌలుకి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అసలు రూపాయి వచ్చేది కాదు. ఇప్పుడులాగా ఎకరాలు లక్షలు లేవు అప్పుడు. అది ఉండే బదులు మనం తీసేసుకుంటూ బంగారం కొనుక్కుంటే మనకి కనీసం సంవత్సరానికి ఇంతన్నా వస్తుంది అనుకోవడము. ఇప్పుడు ఈయనకి MCA చేశారనుకో, 3 ఏళ్ల ఫీజు ఒకేసారి కట్టాల్సి వచ్చింది ఈయనకి. అప్పట్లో 60,000 అండ్ వే బ్యాక్ ఆల్మోస్ట్ 2000 కంటే ముందు, అంటే 97లో 60,000 అంటే ఇట్స్ బిగ్ అమౌంట్ కదా, 3 ఇయర్స్ది కట్. అట్లా వాళ్ళు యూజ్ చేశారు. ఎక్కడ కూడా వాళ్ళు అప్పు లేకుండా ఉన్న గవర్నమెంట్ జాబ్తో, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రెంట్స్తో ఆయన చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పుకోవచ్చు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కూడా మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలని వాళ్ళ తాతగారు కూడా మనవల పేరు మీద రాయడం, అంటే ఇది అమ్మడానికి కాదు, ఇది అనుభవించడానికే, మనవాళ్ళకి వెళ్ళాలి అని చెప్పి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన రాయడం అనేది కూడా జరిగిందనమాట. అంత జరిగిన తర్వాత కూడా అరే
ఇది ఇన్వెస్ట్ చేస్తే మనకేమైనా వస్తుందేమో అని అనుకొని ఇన్వెస్ట్ చేసి సగం ప్రాపర్టీ కోల్పోయిన వైనం నేను చూశాను మా ఇంట్లో కూడా. అయినా సరే అట్లా కోల్పోయినా కూడా బావగారికి ఎటువంటి అన్యాయం జరగకుండా ఆయనకి ఇవ్వడం జరిగిందనమాట. అనంటే నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, మనం ఇన్వెస్ట్ చేయకూడదు, దాని మీద వచ్చే హైవేస్ తినాలి, కానీ మనం దాన్ని ఇన్వెస్ట్ చేయకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అనేది మనం కాపాడు. ఇవి ప్రాక్టికల్గా మనం చేయాల్సిన మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, లేకపోతే ఎట్లా కాపాడుకోవాలని చెప్తున్నారు. ఆరాధన పరంగా కూడా చెప్పండి. ఒకళ్ళేమో ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి, ఒకళ్ళు అమ్మేద్దాం అంటారు, ఒకళ్ళు ఉంచుకుందాం అంటారు, ఉంటే ఇంకాస్త పెరుగుతుంది, ఇప్పుడేమో చాలా డౌన్లో ఉంది, ఏదైనా భూమి అమ్మాలి, చాలా డౌన్లో ఉంది కదా, కొన్నాళ్ళు ఆగుదాం అంటారు. దాన్ని నిలబెట్టుకోవడం కష్టంగా ఉంది మాకు అని అంటుంటారు. లేకపోతే సిచ్యువేషన్స్ చాలా టఫ్గా ఉన్నాయి, మాదేనండి, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని తీసేయాల్సిన పరిస్థితిలో ఉంది మా పరిస్థితి, కానీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది, ఇది ఉండాలి కదా అనిపిస్తుంది. ఎట్లా నిలబెట్టుకోవాలి దాన్ని ఆరాధన విషయంలో? విఘ్నేశ్వరుడిని, వినాయకుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కలిపి ఆరాధించాలి. ఆరాధిస్తే అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అద్భుతం. ఆ అన్నదమ్ముల్ని ఆరాధిస్తే అన్నదమ్ముల్ని ఆరాధిస్తే అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుంది. అలాగే వాళ్ళని ఆరాధిస్తే ఏమవుతుంది అని అంటే, కుటుంబంలో ఒక కలుపుగోలుతనం అనేది వస్తుంది. అంటే ఎట్లాంటి ఆరాధన ఉండాలి అని అంటే, ఎవరైనా వైఫ్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటే, అమ్మో వాళ్ళ అన్నయ్య విషయంలో నేనేమైనా చెప్తే ఇంకేమైనా ఉందా అనే ఫీలింగ్ రావాలి. ఇంట్లో ఏదైనా గొడవ వచ్చిందనుకో, ఏదైనా ఆస్తి గనక వెళ్ళిపోయింది బయటికంటే ఆడదాని వల్లే వెళ్ళిపోతుంది. నేను రాసిస్తాను నీకు అంటారు, నీది ఉంది కదా వాటా తీసుకురా, ఇలా ఎందుకు ఇవ్వరు, నీకేగా, నీ పిల్లలే కదా పైకి వచ్చేది తర్వాత అని అంటారు. అలాంటి మాటలకి మగవాళ్ళు తల ఉంచాల్సిందే, వాళ్ళు మౌల్డ్ అయిపోతారు మగవాళ్ళు. అర్థమైందా నీకు? కాబట్టి ఆరాధన ఉంటే గనక ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి అని అంటే, అమ్మో వాళ్ళ ఆస్తి విషయంలో, అంటే కూటంగా ఉన్న ఆస్తి విషయంలో మనం ఏమన్నా కనుక మాట్లాడితే ఇంక నన్ను ఊరుకోరు అనే ఇది భావన రావాలి, అప్పుడే ఆస్తి నిలబడుతుంది. అంతే కదా, రైట్. మరి ఇద్దరికి కలిపి ఎలా చేయమంటారు పూజ? ఇద్దరికి కలిపి ఎలా చేయాలి అని అంటే, ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టుకొని ముందు వినాయకుడికి మనం ఎలాగో పూజ చేస్తాం కాబట్టి, వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఒక పువ్వు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేయడము, ఆ నైవేద్యం పెట్టేటప్పుడు ఇద్దరికి కలిపి నైవేద్యం పెట్టడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం ఏదైనా చదువుకున్నప్పుడు వినాయకుడికి కూడా పెట్టడం. మీ ఇద్దరు ఎలా అయితే కలిసి ఉన్నారో మమ్మల్ని కూడా అలానే కలిపి ఉంచండి. ఓకే. ఈ ఆస్తి తగాదాల విషయంలో ఇద్దరు మగపిల్లలు కొట్టుకుంటున్నారు, లేకపోతే ఆడపిల్లలు ఎవరైనా సిబ్లింగ్స్ కొట్టుకుంటున్నారంటే తల్లిదండ్రులైన పూజ చేయొచ్చు సఖ్యత రావటం కోసం. అలా తప్పకుండా చేయొచ్చు. ఆడపిల్లలకు కూడా సఖ్యత వచ్చేస్తుంది. వీళ్ళిద్దరిని కనుక పూజిస్తే ఆడపిల్లలకు కూడా సఖ్యత వచ్చేస్తుంది. ఎన్నాళ్ళు చేయమంటారు అట్లా? ఒక 41 days చేసి చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఆడపిల్లలకు కూడా ఎందుకు వస్తుందని చెప్పాను అని అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానప్రదాత. ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తాడు అని అంటే, ఫ్యూచర్లో మన పిక్చర్ అంతా చూపిస్తాడు అనమాట ఆయన. అర్థమైందా నీకు? కాబట్టి తప్పకుండా ఆడపిల్లలకు కూడా మంచి జరుగుతుంది. ఇంకొకటి నా లాస్ట్ ఇందాక చెప్పాను చూసావా, నేను ఒకటి నిర్ణయించుకున్నాను పద్మిని, అప్పటి నుంచి నేను డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడము, ఎవరికైనా అదే అనుకుంటా. ఇంటి లక్ష్మీదేవిని ఎటువంటి పరిస్థితుల్లోనూ శుక్రవారం ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. మా అమ్మ అయితే ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టేది ప్రతి శుక్రవారం. మనం సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి చీర పెట్టడము అలాంటివి చేయాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లక్ష్మీదేవిని నీ కన్న కూతురుగా చూసుకోవాలి. అమ్మ వాళ్ళ ఇంట్లో పని ఉంది, కాస్త వెళ్ళిరా, ఓ 4 రోజులు పని చేసిరా అని చెప్పి ఎవరింటికైనా పంపిస్తావా నీ కూతుర్ని? వాళ్ళు ఆప్యాయంగా మా ఇంటికి పంపించండి, ఒక 4 రోజులు ఉంటుంది, ఆడుకుంటుంది మా పిల్లలతో అంటే పంపిస్తావా? ఇప్పుడు నా కూతురుని అడిగినట్టు అదే కదా, సంతోషంగా పంపిస్తాం. పనికి అని అంటే పంపించాం అంటే అవతల వాళ్ళ అవసరాన్ని తీర్చినా అని చెప్పి మనం లక్ష్మీదేవిని పంపించకూడదు. కాస్త 4 రోజులు అక్కడుండి మళ్ళీ రామ్మ అని చెప్పినట్టు పంపించాలి. అంటే ఎక్కడైతే నీకు డబ్బు తిరిగి వస్తుందో, నీ డబ్బు అది నువ్వు నీ జ్ఞానంతో నువ్వు తెలుసుకుని అనలైజ్ చేసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయి, అక్కడ ఇవ్వు, అక్కడి నుంచి తెచ్చుకో. అర్థమైందా? నీ దగ్గర ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఆవిడ నీ ఇల్లు ఇష్టం అండి, నీ ఉండి ఇంట్లో ఇక్కడ ఉండక అక్కడ వెళ్ళి పని చేసిరా అని చెప్పి చెప్పకూడదు.
వడ్డీకి పంపడం పని చేసుకురా అంటే. అదే ఈ వడ్డీల వల్ల ఎన్ని జీవితాలు ఇదైపోయాయో, ఛిద్రమైపోయాయో నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి చూసాను నేను అవన్నీ కూడాను. నాకు భలే బాధ వచ్చేస్తుంది. అసలు ఎలా తింటారు అంత వడ్డీలు అనిపిస్తుంది. అంత అన్యాయంగా తీసుకునేది కట్టి కుడపక మానదు, కుడపాలి కూడా. అదే అన్యాయంగా తీసుకోవటం అన్యాయమే. అంతే అంతే. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎట్లా చూపిస్తాడో మరి అమ్మవారే చూపించాలి, గట్టి దెబ్బ వెయ్యాలి. రైట్ అక్క. ఎనీవేస్ చాలా అద్భుతంగా తెలియజేశారు. ఖచ్చితంగా వినాయకుడిని అలాగే సుబ్రహ్మణ్యుని కలిపి పూజించుకుని వారి వారి ఆస్తులు నిలబడాలి ఖచ్చితంగా. ఒక కొన్ని ఇయర్స్ దాటిన తర్వాత అబ్బా ఆ రోజు ఇంత మీ మాట విని లేకపోతే ఈ వీడియో ప్రేరణ ఇచ్చి వాళ్ళ ఆస్తి నిలబడి ఆ 10 ఏళ్ల తర్వాత సంతోషపడతారు చూసారా, అది మీకు బ్లెస్సింగ్ అవుతుంది. అలాగే ఎప్పుడు కూడా మీ యాన్సెస్టర్స్ని తప్పకుండా దండం పెట్టుకోండి. మేము అక్కడ బాపట్లలో మా చేతికి వచ్చేటప్పటికి ఒక మహా అంటే 3-4 నెలలు తిన్నామో లేదో రెంటు, అది రోడ్ వైడనింగ్లో సగం పోయింది. బిల్డింగ్ పాతది కాబట్టి మళ్ళీ కట్టాల్సి వచ్చింది. అయ్యో, లోన్ లేకుండా మనం కట్టడము. అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు పరమాచారి గారికి దండం పెట్టుకొని, స్వామి నా దగ్గర ఏమున్నాయి మీకు బాగా తెలుసు, వచ్చేవి తొందరగా వచ్చి కట్టేటట్టు చూడండి అని చెప్పి నేను దండం పెట్టుకోవడము. కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంటే ఈయనకు చెప్పాను, ఏమంటే మీ తాతయ్య గారి పేరు పెడదాము బాలుడు గారి నిలయం అని చెప్పి తాతయ్య గారికి కూడా నేను దండం పెట్టుకున్నా. మీ పేరు పెడతాను తాతయ్య గారి బిల్డింగ్కి, కొంచెం కన్స్ట్రక్షన్ తప్పకుండా కంప్లీట్ అయ్యేటట్టు చూడండి అంటే అయిపోయింది. త్రిదేవతలు అమ్మో చాలా పవర్ఫుల్. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.